నాతో నీళ్లు తాగిస్తున్నారు బ్రేక్ టైంలో. బిఫోర్ వి స్టార్ట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు పీపుల్ హు గోయింగ్ త్రూ లాట్స్ ఆఫ్, అంటే ఇప్పుడే మీ న్యూస్ హెడ్లైన్స్ లో చూసామండి, ఫీల్ రియలీ బ్యాడ్ ఫర్ దెమ్. మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు. బట్ భరణి గారు మాత్రం నన్ను పూర్తిగా ఏడిపించారు. న్యూస్ అంటే ఉదయం లేస్తే చాలు ఈ చావులు ఇవే చూపిస్తారా అని చెప్పి. సార్ కాదండి, మీరు చూపించడం ఏమో జరుగుతున్నవి కొన్నే చూపించగలుగుతున్నారు మీరు. రైట్, కొన్నే చూపించగలుగుతున్నారు అంతే కదా. అన్ని శుభాలు ఇప్పుడు సార్ 25 years ఇది శుభమే సార్. కాదు కాదు, అప్పుడు మీరు ఏమన్నా తెలుసా, ఇలాంటి సినిమాలు రోజు చేయండి ఉంటాయని అనాలి మీరు. రాము గారిని అడిగితే ఏమంటారు, మళ్ళీ శివ తీస్తాను కదా మళ్ళీ అంటే ఈ విషయంలో నేను ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఇప్పుడు చాలా మంది అలాంటి సినిమా ఇప్పుడు ఎందుకు తీయట్లేదు రాము గారు అంటారు. అంటే అసలు యాక్చువల్లీ హీ కీప్స్ ఆన్ మూవింగ్. ఇప్పుడు శివ ఇంత హిట్ అవుతుంది మీకు తెలుసో లేదో, శివ రిలీజ్ అయినప్పుడు అసలు ఆయన హైదరాబాద్లో లేరు. హీ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. ఆయన ఎక్కడో మెడ్రాస్లో హీ వాజ్ ఆన్ సమ్ హిస్ పర్సనల్ వర్క్. అంటే అప్పట్లో అంత మీడియా లేదు కనుక తెలియలేదు, లేకపోతే ఖచ్చితంగా పారిపోయాడు భయంతో అని చెప్పి రాసేవాళ్ళం. అంటే తనకి పర్సనల్ ఇమోషన్స్ అక్కడతో అయిపోయిందండి. ఆ సినిమా అయిపోయింది, ఫినిష్ అయింది, రిలీజ్ అయింది, వెళ్ళిపోయారు. సో హీ వుడెంట్ క్యారీ ఇట్. నన్ను మొన్న ఎవరో అడిగారు, ఫ్రమ్ శివ టు ఇవాళ తీసే ఐస్ క్రీమ్ వరకు ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్. ఒక్క మాటలో మొన్న ఏదో లైవ్ టెలికాస్ట్లో ఒకే మాటలో ఆయన గురించి వర్ణించానండి. అది చాలా కష్టం అండి, బట్ ఐ టెల్ యూ సంథింగ్. ఆయన ఐ అనే పదం వాడటం నేను వినలేదండి ఎప్పుడు. వి అంటే హీ వుడెంట్ టేక్ ఇట్, ఇది నేను తీశాను, ఈ చైన్ నేను తీశాను, ఆ ఫైట్ నేను తీశాను, ఇది నేను నెవర్ అండి, ఎప్పుడు ఇప్పటివరకు చూడలేదండి. హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ఐ. మనం ఐ థింక్ దట్స్ వెరీ యూనిక్. ఐ అబ్సల్యూట్ గా నమ్మరండి ఆయన. ఐ హ్యావ్ డన్ ఇట్ కాదు, వీ హ్యావ్ డన్ ఇట్. అది చాలా దానికి మెచ్యూరిటీ లెవెల్స్ ఐ థింక్ చాలా ఉండాలండి. ఇంకోటి సెల్ఫిష్ అబ్సల్యూట్గా కాదు, అబ్సల్యూట్గా సెల్ఫిష్ కాదండి. తన క్రెడిట్ కూడా పక్కన వాడికి ఇచ్చేస్తాడు. అది తను చెప్పాడు, తను రాశాడు అని. సో శివాలో చాలామంది అండ్యూ అడ్వాంటేజ్, అండ్యూ. నాకు భరణి గారు అంటే చాలా రెస్పెక్ట్ అండి. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఐ వాజ్ షాక్డ్ అన్న యాక్చువల్లీ. శివ మొత్తంలో మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను మొత్తం అంతా రాసేసాను, నాకు దానికి మాటల రచయితగా నాకు పేరు వేశారు, మొత్తం రాసి నేనంటే చాలా ఇష్టం అని చెప్పారు ఒకసారి. ఎందుకంటే ఆయన రాసిన డైలాగ్ నేనే చెప్పాడు శివాలో, మిగతా అన్ని తీసేశాడు ఆయన. అదే ముందే చెప్పాను, అంటే అతన సైలెన్స్ విజువల్స్ కి ఇంపార్టెన్స్. దెన్ ఐ రియలైజ్డ్, ఎందుకంటే ఇట్ ఈస్ అ విజువల్ మీడియా. సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా సినిమా అనేది ఎప్పుడు విజువల్ మీడియానే. ఈ శబ్దాలు కానీ ఇవేవైతే మాటలు ఉన్నాయో అలంకారాలు మాత్రమే. శివ అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఏడాది పాటు ఇండస్ట్రీ మొత్తం శివరాత్రి జరిగింది. ఎలా అంటే, నేను రచయితని, శివ సినిమా రాసిన సంవత్సరం అది అయిపోయిన వెంటనే నాకు దాదాపు ఒక 12 సినిమాలు వచ్చాయి. 12 సినిమాలు. ప్రతి వాళ్ళు శివలాగా రాయడం అనేది ఇన్విటబుల్. అదే అందుకోసమే నన్ను పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు ఫస్ట్ రాము ఏం తింటాడండి, రాము ఎక్కడ పడుకుంటాడు, రాము ఎలా అంటే అసలు అది ఒక అద్భుతం జరిగిపోయిన తర్వాత దాని గురించి ఒక అద్భుతమైన అప్పట్లో శంకరాభరణం గురించి అలా రాసుకున్నారు. అతని పేరు కాగడా శర్మ అనే అతను ఒక కొటేషన్ రాస్తూ ఈ దశాబ్దపు అద్భుతాలు 2, ఒకటి సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం, 2 శంకరాభరణం అని రాశాడు. అలాగా శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాఘవేంద్రరావు గారు సినిమా చూస్తున్నాం మేము. ఫస్ట్ కాపీ అక్కడ ఫస్ట్ షో చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ అవగానే దాని యొక్క పొటెన్సీ తెలిసిపోయి ఒక పెద్ద బొకేని రామ్ గోపాల్ వర్మ గారికి పంపించాడు ఇంటర్వెల్లోనే. అంటే ఇంకా సినిమా పూర్తిగా చూడాల. సో అట్లాగా ఇంక 12 సినిమాలు రాసే కదా, ఒక్కటి కూడా ఆడి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళు శివాల రాయి, శివాల రాష్ట్రం, సరే శివాలు తీయద్దు. అదొకంటే ఒక్క నిమిషం మిమ్మల్ని ఆపుతున్నాను నేను అనుకోకండి. ఇందాక మీరు రామ్ గోపాల్ ఏం తింటాడు, ఏది అవుతాడు, ఎక్కడ పడుకుంటాడు, ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. మీరు ఎవరన్నా గుర్తు చేసుకోగలరా? ఈ సినిమాకి అసిస్టెంట్ పనిచేశానని చెప్పి రామ్ గోపాల్ వర్మ చెప్పుకున్నారు కూడా. ఆయన కాదు, ఈ సినిమాకి అంతకు ముందే కో డైరెక్టర్ గా చేసి ఈ సినిమాకి ఈందర్ అసిస్టెంట్ గా చేరి తర్వాత పెద్ద డైరెక్టర్ అయిన వ్యక్తి శివనాగేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో. అప్పుడు ఆయన పేరు నాగండ్ల. ఓకే, నాగేశ్వరరావు గారు. శివుడు సార్ మర్చిపోయారు వీళ్ళందరూ.
శివోహం శివోహం దా శివోహం అంటే అన్ని విధాల పనికి వస్తుంది. సార్ చక్రవర్తి నాగేశ్వరరావు మార్నింగ్ సార్. హౌ యూ ఉత్తేజ్? సార్ థ్యాంక్ యూ సార్. సార్ అయితే భరణి రాసిన ఒక డైలాగ్ ఉంది దానిలో, అది వంతమని రాము అని బతిలాడా. ఓకే, భరణి గుర్తుందా? చెప్పమ్మా. హీరో హీరోయిన్ అమలా నాగార్జున నడుస్తూ ఉంటే దూరంగా నడుస్తూ ఉంటారు. ఓకే, అమలా పిలిచే హీరో ఎవరైనా చూస్తే మన ఇద్దరికి పెళ్ళైంది అనుకుంటారు. ఎందుకంత దూరంగా నడుస్తున్నావు కాబట్టి ఇది ఉంచమని నేను చెప్పాను. ఓకే, సమస్యలు తీసేద్దాం అన్నాడు రాము. అంటే ఈ డైలాగ్ నేను ఉప్పరపాడు నుంచి మా ఊరు నుంచి గుంటూరు వచ్చి పెళ్ళైన కొత్తగా నడిచేవాళ్ళు నేను చూశాను చాలా మందిని. వాళ్ళు ఇలాగే ఉంటారు. ఓకే, బట్ ఇది వద్దంటే వద్దన్నాడు రాము. ఓకే, అదే చెప్పే కదా, ఎక్కడైనా నవ్వుతారంటే ఆయనకు భయం. అంటే కామెడీ అనేది ఎక్కడన్నా ఉంటే దాన్ని వేరు వెతికి శత్రువుని చెండాడి. అయితే ఈ సినిమా జరుగుతున్నప్పుడు మెడ్రాస్ లో చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, ఏంటయ్యా సౌండ్ రాజు గారు అబ్బాయి కాబట్టి డైరెక్షన్ ఇచ్చారా? సౌండ్ రాజు అంటే కృష్ణరాజు గారు, సౌండ్ రాజు గారు అంటారు. సూపర్. అంటే సౌండ్ ఇంజనీర్ రాజు గారు, కృష్ణరాజు గారు. అంటే నేనేవాడిని, మరి ఎందుకు ఇచ్చారు అని, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్ అనేవాళ్ళు. అప్పుడు నేను చెప్పేవాడిని, హీ హాజ్ నో బ్యాక్గ్రౌండ్, హీ హాజ్ ఓన్లీ ఫోర్ గ్రౌండ్. తర్వాత రాముకి తెలిసి ఈ విషయం, ఎలా అన్నారు మీరు, ఎందుకు అన్నారు అన్నాడు. దీనికి విశ్లేషించడానికి ఏం లేదు రాము నా దగ్గర, ఐ ఫెల్ట్ లైక్ దట్, నాకు అట్లా అనిపించింది అది చెప్పాను అని చెప్పాను అనమాట. ఓకే, రాము గారికి మెగాఫోన్ అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పుడు ఏమీ తెలియదని ఆయన పుస్తకంలో రాసుకున్నారు. మొత్తం మీకుండి వెనక నుంచి బ్యాక్ నుంచి డైరెక్షన్ ఇంత చేయించింది మీరే అని రాసుకున్నారు. మాకు తెలియని విషయం ఏదైనా చెప్పండి, ఈయన రాయనివి కాకుండా అలా జరిగిన ఏదైనా చెప్పండి. అంటే ఇప్పుడు డైరెక్షన్ చేసింది మొత్తం రామునే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే షూటింగ్ లో అంటే అంతకుముందు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కదా. ఇప్పుడు డాక్టర్ అయిన వాడు ఎంబీబీఎస్, హౌస్ సర్జన్ ఇవన్నీ చేసి సర్జరీకి వెళ్తాడు. ఫస్ట్ టైం బాడీని కోస్తున్నప్పుడు ఉండే టెన్షన్ ఉంటుంది కదా. కరెక్ట్. అలాంటిది ఏదో జరిగింది. ఆర్డర్ అని గోపాల్ రెడ్డి అరిచినప్పుడు ఆర్డర్ అన్నాడు ఈయన కూడా. అప్పుడు నేను మెల్లగా చెవులో చెప్పాను, ఆర్డర్ అంటే ఇక్కడ బాస్ నువ్వే, ఆర్డర్ అని మేమందరం అంటే నువ్వు ఆర్డర్ చేయాలి, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి అంటే అప్పుడు ఇంకో క్రెడిట్ గారు మీ గురించి ఒక మాట చెప్పాలి, మీరు లైన్ లోనే ఉండండి. నాగేశ్వరరావు గారు ఎంత ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఆయన లైఫ్ లో కూడా అలాగే ఉంటారు. చక్రీ సీన్ ఒకటి ఉంది కాలేజీలో శివాలో జరుగుతుంటే, గణేష్ నా జేడి పక్కనే ఉంటే జేడి ముందుకు వచ్చి ఏదో అనబోతుంటే నేను మాట్లాడుతున్నాను కదా నేను మాట్లాడుతున్నాను కదా అని గణేష్ క్యారెక్టర్ అనాలి. వాడు 2 టేకులు 3 టేకులు 4, విశ్వనాథ్ వాడు యాక్టర్ పేరు, బెంగళూరు, 14 టేకులు 15 టేకులు చెప్పడు నేను మాట్లాడుతున్నాను కదా అనలేడు. రాము గారు వచ్చి ఇరిటేటింగ్ గా చెప్పు నేను మాట్లాడుతున్నాను కదా అని అంటే వాడు రాదు. శివనేశ్వర గారు వాడిని పక్కకి తీసుకెళ్ళి నేను చెప్తా చూడమ్మా గణేష్, నువ్వేమన్నా మహాత్మా గాంధీవా, గౌతమ్ బుద్ధుడువా, ఇరిటేషన్ కావాలంటున్నాడు ఫేస్ లో, ఇవి రాకుండా ఎందుకు ఉంటాయి మనిషికి? షార్ట్ జరుగుతుండగా నెగిటివ్ రన్ అయినా పర్లేదు, నువ్వు చుట్టూతో ఎవరి పక్కనైనా చూడు, ఆ లైట్ మ్యాన్ కలిసి చూడు, వాడి ఫేస్ లో ఉంది ఇరిటేషన్. ఇరిటేషన్ చేస్తావరా బాబు అనేది వాడి ఫేస్ లో ఉంది ఇరిటేషన్. దూరంగా నుంచున్నాడు చూడు సురేంద్ర గారు, ఆయన ఫేస్ లో ఉంది చూడు, అది ఇరిటేషన్. ఇదా సార్ నేను చేస్తాను సార్ ఇప్పుడు రాముకి చాలాసార్లు చెప్పాను, రాము పాత్రను బట్టి మనం ఇప్పుడు వీడి క్యారెక్టర్ ఇంతే, ఇతను ఎంతవరకే చేయగలరు, దీనికి మించి ఎక్స్పెక్ట్ చేయడం మన కరెక్ట్ కాదు అని దీన్ని ప్రతి షెడ్యూల్లో లాస్ట్ లో వేసేవాడిని. షెడ్యూల్లో రీటేక్ చేద్దామనేవాడు రాము, వద్దనేవాడిని నేను. ఎందుకంటే అంతకుమించి రాదు రాము, గోదావరికి ఎంత చెమ్ము తీసుకెళ్తే అంత నీరే వస్తుంది. చేశాడు సార్. సారీ టు ఇంటరప్ట్ యూ అండి. ఐ నీడ్ టు థ్యాంక్ నాగేశ్వరరావు గారు ఫర్ సంథింగ్ వెరీ స్పెషల్ అండి. నా క్యారెక్టర్ కి ఎట్టి పరిస్థితులైనా రాము గారు ఒక చాలా బేస్ వాయిస్, ఒక చాలా మెచ్యూర్డ్ వాయిస్ చేత డబ్బింగ్ చెప్పించాలని రాము గారు డిసైడ్ అయిపోయారు. నాగేశ్వరరావు గారు అన్నారంటే పనిచేసి సుజాతలో మెడ్రాస్ లో డబ్బింగ్ చెప్తుంటే నువ్వు వచ్చేసేయి, నువ్వు అక్కడే ఉండు, నువ్వు చెప్తేనే న్యాచురల్ గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి బాడీకి వాళ్ళ వాయిస్ మ్యాచ్ అవుతుంది అని నాగేశ్వరరావు గారు ఇన్సిస్ట్ చేయటం. తర్వాత
నేను శివాకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో సార్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ. మాచిరాజు గోవిందరావు చెప్పనా? చెప్పండి. చెప్పండి. భరణి వింటున్నావా? వింటున్నా. ఎస్, డబ్బింగ్ రాము చెప్పిస్తున్నాడు. జనరల్ గా అంటే క్రాంతి గారి దగ్గర పనిచేసినప్పుడు మేము చెప్పించాడు, నేనే ఇన్ఛార్జి. ఓకే. సో ఫస్ట్ టైం డైరెక్షన్ తను నేను ఉంటాను నా డబ్బింగ్ కి. సరే నీ ఆనందం నాకు కాదనేది ఏముంది, పక్కన నుంచి ఉన్నాను. ఈ లోపు నేను ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి పబ్లిసిటీ డిజైన్ తీసుకుని వచ్చేలోపు తేజ నేను ఒక ఆర్టిస్ట్ కమిట్ అయ్యాడు. ఏంటి రాము వీడితో చెప్పిస్తున్నావు, వీడికి లేదు ఫెంటాస్టిక్ వాయిస్, సూపర్ వాయిస్ అన్నాడు. ఓకే ఇంతవరకు ఓకే, ఇంకా తర్వాత 3 సీన్లు ఉన్నాయి ఏంటో చెప్పాలన్నా. వాడికి బ్రెయిన్ లేదు రాము అన్నా. లేదు మీ అసిస్టెంట్ డైరెక్టర్ అంతా పొల్యూట్ అయిపోయారు, మంచి వాయిస్ ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పాడు. సరే మన ఈగో దెబ్బతింది, కంటిన్యూ చేశాడు. తర్వాత నెక్స్ట్ సీన్ లో మళ్ళీ వాటి ఇంకో డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఓకే. రాము ఎప్పుడు జనరల్ గా బూతులు మాట్లాడు అసలు. అప్పుడు మాత్రం షిట్ బ్లడీ అనే మాట కూడా వచ్చింది. ఒక 10 నిమిషాలు వాడిని వదిలే నాకన్నా పైకి తీసుకెళ్లి వాల్మీకి స్ట్రీట్ లో రామనాయుడు గారి డబ్బింగ్ థియేటర్ పైన వాడికి టీ చెరొక టీ సిగరెట్ తాగి వాడి యోగక్షేమాలు అడిగిన తర్వాత ఇప్పుడు నేను నీకు కొన్ని మాటలు చెప్తాను, మళ్ళీ రిపీట్ చేయి. చెప్తానండి అన్నాడు. అక్కినేని నాగేశ్వరరావు, మిక్కిలేని రాధాకృష్ణమూర్తి, తనికెళ్ల భరణి, నందమూరి తారక రామారావు అన్ని వరుసగా చెప్తున్నాడు. మాచిరాజు గోవిందరావు అన్న. చెప్పండి అలా పరిగెత్తుకుంటూ బైక్ దగ్గర తీసుకొచ్చి రాము రెడీ చెప్పు అంటే మాచిరాజు గోవిందరావు అని చెప్పారు. ఫెంటాస్టిక్. ఎలా చెప్పించారు? ఇది ట్రేడ్ సీక్రెట్ రాము, ఇది కూడా నీకు చెప్పేస్తే నా అవసరం నీకు ఉండదు. పులికి పిల్లి చెట్టు ఎక్కడ నేర్పించినట్టు అతను గడ్డగట్టుకుపోయింది బ్రెయిన్. ఓకే. దాన్ని మనం బ్రేక్ చేయాలి, కొంచెం వెచ్చ చేసాం. అది నెయ్యి కరిగించినట్టు బాగుంది. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా, వెళ్ళేమైనా అడగదలుచుకున్నా ఈ ముగ్గురిని? ఆ ముగ్గురిని ఏమడగాలి అంటే నేను అడగలేని కొన్ని ఉంటాయి. అంటే ఆయనకి తెలియదు. రాముకి ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే రాముకి ఏదైనా క్రెడిట్ ఎవరిదైనా ఇందాక చక్రవర్తి చెప్తుంటే విన్నాను, ఈ పలానా వాడికి క్రెడిట్ ఇవ్వడం వల్ల మనకి పేరు వస్తుంది, వాడికి పేరు వస్తా అంటాడు. ఇది కరెక్ట్. నేను పని ఒక జోక్ చెప్పేవాడు నాకు. అప్పుడు ఆ జోక్ ఇప్పుడు టీవీలో చెప్పకూడదు. గోళీలు లేకుండా పుట్టాడు. భరణి గుర్తుందా? ఏంటది? 2 గోళీలు లేకుండా పుట్టాడు. నాగేశ్వరరావు గారు వద్దు సార్. సెన్సార్ బోర్డు 10 మంది నవ్వుతారు. కాదు నాగేశ్వర సార్, చాలా ఫస్ట్ టైం నాకు తెలిసి నేను చాలా సాబర్ గా డీసెంట్ గా ఉన్నాను. మీరు ఎందుకు నాలోని రాక్షసుని లేపుతున్నారు? నేను ఇది భరణి చెప్పిన జోకుని అంటే క్రెడిట్ మళ్ళీ ఇక్కడ 50 మంది నవ్వితే కూడా ఇది నాకు భరణి చెప్పాడు అంటాను. వద్దులే, ఎందుకు ఇప్పుడు ఆంధ్రదేశం అంతా దానికి ఎవరు దానికి ఇవ్వాలి. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. ఇది లేకపోవడానికి కారణం అభద్రతాభావం. రాముకు ఆ ఫీలింగ్ లేదు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇందాక భరణి గారు ఒక డౌట్ అడిగారు. ఆ సైకిల్ చైన్ షాట్ కొట్టినప్పుడు డూప్ చేశాడా నువ్వు చేసావా అని. మీరు నిజంగా ఎవరు చేశారు అది? నేనే చేశానండి. మీరే చేశారా? అంటే అప్పుడు ఇంకో మాట అన్నా నేను, అప్పుడు డూపులు పెడతారా అని కూడా అన్నాను అప్పట్లో. అన్ని చేయాల్సి. కానీ బట్ యాజ్ ఐ సెడ్, అంటే ఇప్పుడు అన్ని తెలిస్తే ప్రాబ్లం, ఏమీ తెలియకపోతే ప్రాబ్లం. అది తెలిసి తెలియని ప్రాబ్లం అండి. కొడితే పడిపోవాలి, అయిపోయింది. ఆయన ఒక 5-6 సార్లు పడ్డప్పుడల్లా ఆనందం నాకు. అంటే యూనో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పడమంటే ఏమైనా క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఆలోచించి క్యారెక్టర్ వచ్చింది కాబట్టి నా క్యారెక్టర్ కూడా చాలా గమ్మత్తుగా జరిగింది సినిమాలో. నేను అసినేటర్ ఆ సినిమాకి యాదగిరి క్యారెక్టర్ క్రియేట్ చేశారు రాము గారు. చేస్తే మాణిక్యరావు ప్రొడక్షన్ మేనేజర్ మాణిక్యరావు అసలు నాకు ఇప్పుడు టైం మిషన్లో అంతా వెళ్ళి ఒకసారి అన్ని పేర్లు అనాలనిపిస్తుంది. కీస్ హై స్కూల్ అని, కృష్ణనగర్ రోడ్స్ అని, రాము గారు, కొట్టదినేశ్వరరావు, భరణి గారు, చక్రి, రామ్ జగన్, చిన్న, జితేంద్ర, మా డ్రైవర్ రాజు, తర్వాత 3999 పాండు, 2445 399 సీను, పాండు వచ్చాడు 3999కి. కార్ నెంబర్లు మాణిక్యరావు, తర్వాత అన్నపూర్ణ స్టూడియో, ఎస్ఎస్ క్రియేషన్, యార్లగడ్డ సురేష్, జానకి ఇవన్నీ వెళ్ళిపోయి గుండమ్మ, సత్యబాబు ఎడిటరు, ఇవన్నీ అసలు అన్ని మళ్ళీ ఒకసారి ఆ పేర్ల మధ్యలోకి వెళ్ళి ఆ లొకేషన్స్ మధ్యలోకి వెళ్ళి రావాలనిపిస్తుంది. సో మాణిక్యరావు అప్పటికి అన్నపూర్ణ స్టూడియోస్ లో తన మేనేజరు
సో మాణిక్రావు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాడు సినిమాల్లో, ఇద్దరని ఆ సినిమాలో ఏదో చేసేవాడు. మన మనీలో మాణిక్యం అనే పేరు అతనిదే. అయితే యాదగిరి క్యారెక్టర్ మాణిక్రావుకి ఇవాళ నేను డైలాగులు అప్పటికే నాటకాన్ని ఉంది కాబట్టి నన్ను డైలాగులు ఒక 2-3 రోజులు నేను క్లాప్ ఇచ్చాను. ఆ తర్వాత నన్ను రాము గారు స్క్రిప్ట్ అసిస్టెంట్ గా పెట్టేసుకుని డైలాగులు చెప్పడం ఆర్టిస్టులకి. సో నా ఇద్దరితో చేయించారు సెట్లో, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి యాదగిరి అని. సరే మాణిక్రావు కూడా చాలా బాగా చేశాడు. నేను అంటే హైదరాబాద్ లాంగ్వేజ్ క్యారెక్టర్, సో నేను చేశాను. అయితే బహుశా నా ఏజ్ బాగా పర్ఫెక్ట్ గా సూట్ అయి ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. మాణిక్రావు తీసి నన్ను పెట్టారు. అలా నాకు యాదగిరి క్యారెక్టర్ అలా వచ్చింది. రికార్డెడ్ ఏంటంటే యాదగిరి క్యారెక్టర్ ప్రొఫెషన్స్ మారి దాదాపుగా 5 సినిమాల్లో యాదగిరి క్యారెక్టర్ చేశాను. అది యాక్చువల్ గా చాలా రోజుల వరకు ఉత్తేజం తెలియదు. ఒక గొప్ప ఇది ఇచ్చింది, ఒక ఇంటి పేరు మార్చినట్టుగా అయిపోయిందండి. జేడి చక్రవర్తి, జితేంద్రని చిన్న, నాగార్జున గారిని శివ, భరణనేని నానాజీ, నన్ను యాదగిరి, ఇలా చాలా మందిని ఇంటి పేర్లు మార్చిన సినిమా ఇది. అది మామూలు విషయం కాదు. అంటే మీకు సందర్భం ఇది కాకపోయినా ఇందాక ఆయన చెప్పినా కూడా రాము గారు మన ఎక్కలు లెక్కలు నా పాట లిరిక్ కూడా అన్నయ్య హస్తం ఉంటుంది. శాస్త్రి గారు రాశారు ఆ పాట. అదే తెలంగాణ పోర్షన్ ఏదైతే ఉందో అది నన్ను రాయమన్నాడు రామ్. ఎందుకంటే లెక్కలు ఎక్కలు తిరిగిన వాళ్ళు సర్కారీ అంటే రాము గారి గురించి ఇందాక మాట్లాడినప్పుడు అండి, అన్బిలీవబుల్ నాలెడ్జ్ అబౌట్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, అన్బిలీవబుల్ నాలెడ్జ్ అబౌట్ బుక్స్ కదండి. అలాగే విచిత్రం ఏంటంటే తెలుగు సినిమాల మీద ఆయనకుండే, అంటే పాతాళ భైరవి గుర్తుందా నీకు? మీకు పాతాళ భైరవిలో మొత్తం మోనోలాగ్, పేజీలు డైలాగ్ కంటెస్ట్ని చెప్తాడు. ఆయన వేటగాళ్ళలో రావు గోపాలరావు గారి మొత్తం సీన్స్ వచ్చు. అంటే మీరు అంటే తనకి బేసిక్గా యాజ్ బర్నీ గారు ఇందాక అన్నట్టు సినిమా తప్ప ఇప్పటి వరకు ఆయనతో ఈ 25 yearsగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ స్టిల్ విత్ హిమ్. సినిమా తప్ప ఇంకేది మాట నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్, దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు నాకు తెలియదు. రైట్. ఒక్కసారి బాటనీ ఆ పాట అని పాడతారా మీరు? మనం వేసుకుని చూడడం పెద్ద ఉంది. లెక్కలు ఎక్కాల లైఫ్ పాడచ్చు కదా. ప్లీజ్ కష్టమా? కష్టం అంటే అంత డైలాగ్ చెప్తాను. గప్పుడు ఏమవుతుందంటే దశరథ్ మహారాజు రామునికి లక్ష్మణ్కి జంగల్ పంపాడు. అరే అప్పుడు లక్ష్మణుడు అన్నా మనం జంగల్ పోతున్నాం కదా, జానవర్ ఇట్లుంటే ఏం చేస్తామని. అరే అయ్యే ఇంట్లోకి వెళ్ళి కొట్టిన నేను పరేషాన్ అవుతుంటే జానవర్ ఫికర్ చేస్తాం రా లొల్లి పెట్టనాడు. బాగుంది ఇంకా చెప్పు అంటే నీకు చెప్తా కూర్చుంటే నేను జంగల్కి పోవాలి నందిడతాను. అందులో ఇంకో జోక్ ఉన్నట్టుంది, వేడిగా ఏమున్నాయి అంటే కూల్ డ్రింక్స్ అంటాడు, చల్లగా ఉంది చాయ్ అంటాడు. చలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇది మీకు కాదు మా కోసం బ్రేక్. అసలు మీకు ఆపే ఉద్దేశం మాకు లేదు, అంటే సూపర్ ఫ్లో వస్తుంది, చక్కగా చాలా విషయాలు చెప్తున్నారు. బట్ స్టిల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మీరు ముగ్గురు నుంచి మరిన్ని అనుభవాల్ని మనం వినే అదృష్టాన్ని పొందుదాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్. శివ అంటే ఈడే. ఈ సినిమా గురించి సార్ అల్లరి పిల్లవారు కాదు, అల్లరి మాస్టర్. ఇక్కడ అల్లరి మాస్టర్ మీరు, మీకు 2 స్టూడెంట్స్, మిమ్మల్ని పట్టుకోలేకపోతున్నా సార్. మేము మధ్యలో మాట్లాడుకుంటే చెప్తాం. ఆట గదరా శివ ప్లీజ్. సో ఈ సినిమా చూస్తున్న ఫస్ట్ షాటే, ఆ షాట్ తీస్తా అంటే కాలేజ్ పేరు రావడం, పైనుంచి దిగడం, లేదా అంటే ఓన్లీ పొగొస్తుంది కారు సైలెన్సర్ లోంచి, అలా పెట్టేసి ఉంచేస్తుంది కెమెరా. అండ్ కొన్ని షాట్లు స్టడీ క్యామ్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు కెమెరా ఫోటోగ్రఫీ గురించి దీన్ని ఏమంటారు, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ అనుభవాలు దానికి సంబంధించి షేర్ చేసుకోండి. ఎందుకంటే స్టడీ క్యామ్ విషయంలో ఇద్దరికి కొంచెం ఏదో ఇద్దరి మధ్య కాస్త డిస్కషన్ కూడా జరిగింది. అంటే 2 వేరే డిపార్ట్మెంట్స్ అండి. కెమెరా, సినిమాటోగ్రఫీ గోపాల్ రెడ్డి గారు. ఆఫ్ కోర్స్ ఆయన లైటింగే చేస్తారు. బట్ స్టడీ క్యామ్ ఆపరేట్ చేసిన అతని పేరు దీపాల్ అండి. తను బాంబే కొంత రసూల్ కూడా చేశాడు. అంటే బేసికలీ మోస్ట్ ఆఫ్ ద దీపాల్ డన్ బై దీపాల్. సో అది 2 వేరే విభాగాలండి. సో గొడవలు రావడానికి ఆస్కారం, అంటే మీరు అనేది రాము గారి మధ్యన గోపాల్ రెడ్డి గారి మధ్యన అంటే నేను ఐ డోంట్ థింక్ దెర్ వాజ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. బట్ నాకు గుర్తున్నంత వరకు ఒకే ఒక డిస్కషను, అంటే జనరల్గా కొత్త డైరెక్టర్స్కి కెమెరామెన్స్కి జరిగే ఇదే, కాలేజ్లో మేమందరం నడుచుకుంటూ వస్తుంటే ట్రాక్ అండ్ ట్రాలీ వేసి వచ్చింది. దాని తర్వాత రాము గారు స్టడీ షాట్ ఏదో చెప్పారు. అప్పుడు గోపాల్ రెడ్డి గారు, ఆయనకి 2 అసిస్టెంట్స్, శ్రీనివాస్ రెడ్డి గారు, విజయ్ గారు, అరే అదేంట్రా అది వేసి అరేంజ్ చేయండి రా అని రాము గారు భుజం మీద తీసుకెళ్ళి, రాము ఒక ట్రాక్ అండ్ ట్రాలీ తర్వాత టాప్ యాంగిల్ క్రెయిన్ ఉంది మన దగ్గర, ఒక క్రెయిన్ షాట్ వేయాలి, వేస్తే
బాగుంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా అంటే పెద్ద కెమెరామెన్ చెప్పినప్పుడు డైరెక్టర్స్ సరే అంటారు. అంటే రాము గారు ఫిక్స్ అయిపోయారు. ఈ సెడ్ గోపాల్ రెడ్డి గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రెయిన్ అనేది ఇట్స్ థర్డ్ యాంగిల్ విచ్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ రియలిస్టిక్ థింగ్. ఏదైనా ఎగ్జాజరేట్ చేయాల్సినప్పుడు కావాలి, ట్రాక్ అండ్ ట్రాల్ చేసిన తర్వాత నాకు క్లోజ్ షాటే కావాలి, ఇంతే. ఇది తప్ప నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు ఏ గొడవ జరగలేదు. ఒక అమ్మాయి విషయం ఒకసారి ఏదో గొడవ జరిగింది తప్ప. నేను ఒక విషయం మాత్రం చెప్తున్నాను. ఈ సినిమా తెలుగు సినిమా అయిపోయింది, హిందీ సినిమా శివ తీస్తున్నారు, దానికి డేట్లు ఆ పొరపాటున నాకు ఆయన అనుకున్న డేట్లు ఏవో కుదరలేదు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాము గారి దగ్గరికి వెళ్తే అతను నా మీద వేసిన జోక్యం ఏంటంటే తెలుగు శివ తర్వాత బిజీ అయిపోయిన 2 ఐటమ్స్లో ఒకటి స్టడీ క్యాము, 2 భరణి అన్నది. విషయం ఏంటంటే ఫస్ట్ టైం మేము థ్రిల్ అయింది ఏంటంటే సినిమా తీస్తున్నప్పుడు మాకు తెలియదు కానీ ఆ స్టడీ క్యామ్ షాట్లు ఎన్నో ఏళ్ళ నుంచి మూలబడింది. అవును, ఆ పరిగెత్తున్నప్పుడు ఆ సందుల్లోంచి వెళ్ళడం అనే ఫీల్ ఫస్ట్ టైం మన ఆంధ్రదేశంలో మొత్తం తెలుగు వాళ్ళు పిచ్చెక్కిపోయారు. ఆ తర్వాత అన్నం తింటున్నా స్టడీ క్యామ్ వేసి తీశారు నెక్స్ట్ చాలా మంది. అది అట్లా తేజ్ గారు. అదే ఎందుకంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాబట్టి అడుగుతున్నాను. అంటే నాకు చక్రవర్తి గుర్తున్నంత నాకు గుర్తులేవు అందుకని. కొన్ని గుర్తున్నంత మేర చెప్పండి. లేదు ఇంకేం అంటే మాకు ఫస్ట్ టైము మేము కాలేజ్లో స్టడీ క్యాంప్ చూడటం అదే అండి మా అందరికి ఫస్ట్ టైం. దట్ వాజ్ ద ఫస్ట్ టైం వీ హవ్ సీన్. స్టడీ క్యామ్ ఆపరేటర్, స్టడీ క్యామ్ కెమెరామెన్ వస్తాయంటే తను షార్ట్స్ వేసుకుని ఒక టీ షర్ట్ వేసుకుని అదేదో యుద్ధానికి వెళ్తున్న స్టన్ గన్ అన్ని లాగా అంతా బిగించుకుని ద వే అండ్ వీ నెవర్ న్యూ ఆ కెమెరా కెన్ రన్. భరణి గారు చెప్పినట్టు ఇండియాకి స్టడీ క్యామ్ 1980లో వచ్చిందండి. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు కొన్నారు, అదే అక్కడే పెట్టుంది. అప్పుడే ఉంది, 1918 నుంచి ఉంది. సో రైట్ యూసేజ్, రైట్ టెక్నిక్స్, దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టెక్నిక్ అండ్ టెక్నాలజీ అండి. సో రాము గారు రైట్లీ అంటే అదే అంటున్నా ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు నాగార్జున గారు టు స్టార్ట్ ఆఫ్ విత్, సురేంద్ర గారు, వెంకట్ గారు. అంటే ఇప్పుడు రాము గారు చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఒకానొక పరిస్థితిలో దే ఆల్మోస్ట్ డ్రాప్ ద ఫిల్మ్ అండి. అంటే వాట్ ఎవర్ ప్రెషర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నాగార్జున గారు స్టూడ్ బిహైండ్ రాము గారు. రాము గారు అంటే స్టూడ్ బిహైండ్ అంటే నాగార్జున కంప్లీట్గా అర్థమైందండి. హీ అండర్స్టూడ్ వాట్ రాము గారు ఈస్ ట్రైంగ్ టు మేక్. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇప్పుడు శివ అయిపోయిన తర్వాత హిట్ అంటే శివ ఫస్ట్ సినిమాని అసలు ఎవడు కొనలేదు. సినిమా చూసి ఇంట్రడక్షన్ ఆఫ్ హీరో మామూలుగా ఒక లో యాంగిల్లో దాని మీద చాలా జోకులు కూడా వేసేవారు భరణి గారు, నాకు గుర్తుంది. షూస్ మీద పెట్టి ఇలా పెట్టగానే ఒక లెదర్ జాకెట్, లెదర్ గ్లౌజ్ వేసి తీద్దాం అనేవారు. ఆయన సరదాగా అనేవారు. అది లేదు, ఫస్ట్ సాంగ్ హీరో మీద తీయాలి. రాము గారు నాగార్జున గారికి ఏం చెప్పారు అంటే నాకంటే మేబీ నా యాజ్ ఐ సెడ్ ఐ హ్యావ్ ఆల్ ద వర్జిన్ ఫీలింగ్స్. మే 1989 17th and 18th వి షాట్ బాటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది సాంగ్ అండ్ చేస్తున్నప్పుడు హీరో సాంగ్ శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే పని చేయి, నువ్వు వచ్చేసేయి గబుక్కుని దాంట్లో ఏమన్నా వీలుంటే మామూలుగా విలన్స్ ఏదన్నా ఉంటే కూడా నిన్ను ఇంక్లూడ్ చేస్తారు సాంగ్లో, నువ్వు వచ్చి కనిపిస్తూ ఉండు రాముకి అన్నారు. సరే అని వెళ్ళా. నా సంగతి పక్కకెట్టా, నాగార్జున గారు లేరు సాంగ్లో. నేను చూస్తే అది ఒక చిన్న అందమైన ఆ పాట అంతా జరుగుతుంటుంది, హీరో మధ్యలో డాన్స్ చేసి ఒక బిట్ చేసి చాలు అంటాడు. అది ఎంత ముచ్చట. అది దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఎ డైరెక్టర్ అండి, ప్యూర్లీ విజన్ ఆఫ్ ఎ డైరెక్టర్. అంతే ఉంటుంది. దానికి హీరో ఒప్పుకోవడం అదే అన్న. ఇక్కడ నాగార్జున ఒకటి, నాగార్జున అనే వ్యక్తి ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ ఆ శివ నుంచి ఇవాళ మనం దాకా కూడా ఎప్పుడు కొత్తదనానికి ప్రోత్సహించిన విషయం అంటే ఇలా ఆలోచిస్తున్నప్పుడు శివ ఇంట్లో అమ్మాయిని తీసుకొచ్చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఎవరో వచ్చేటప్పటికి వెనకాల బ్యాక్ డ్రాప్లో ఒక అందమైన విజువల్ ఏదైనా చెప్పు అని నన్ను అడిగాడు అన్నమాట. అదే అమల ఏదో ఇంటి పని ఏదో చేస్తున్నా, కోడి బొచ్చు ఏదైనా పీకితే బాగుంటుందేమో అన్న. భలే చాలా గొప్ప. ఇప్పటికీ అది చెప్పుకుని నవ్వుకుంటుండు. అండ్ స్పెషల్లీ వీ షుడ్ టాక్ అబౌట్ అమల అండి. ఆవిడ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్. షీ వాజ్ ఆల్రెడీ ఎ వెరీ బిగ్ స్టార్ బై దట్ టైమ్ అండి. ఆవిడ షీ వాజ్ ఆల్వేస్ ఎ బిగ్. సో శివ అయిపోయిందండి. అంటే జస్ట్ టు టెల్ యూ అబౌట్ అమల,
అండ్ శ్రీదేవి గారి తర్వాత ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అమల. అయితే ఇది మీరు మర్చిపోరు కాబట్టి చాలా సేపటి నుంచి ఒకరు మనతో మాట్లాడడానికి Sure. ఫోన్లో వెయిట్ చేస్తున్నారు. ఆయన అయిపోయిన తర్వాత మీకు అమల్ గారి గురించి అడుగుతాను ప్రత్యేకంగా. తప్పకుండా అడగండి. అమల గారి గురించి నేను కూడా చెప్తాను. అలాగే తప్పకుండా మీ ఇద్దరు చెప్పండి సార్. మీరు కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఉత్తేజ్, జేడి, రామ్ జగన్, ఇలా నానాజీ, వీళ్ళందరికీ ఒక పేరుని ఇచ్చిన దాంట్లోనే ఇంకొక పేరు కూడా ఇందాక మీరు చెప్పారు. చిన్న మన ఫోన్ లైన్ లో ఉన్నారు. చిన్న చెప్పండి సార్. ఏ జితో హాయ్. చెప్పు హాయ్ చిన్న. సార్ బర్ణి గారు నమస్తే. అన్నయ్య నమస్తే. నమస్తే ఉత్తేష్. శివ పుట్టి 25 సంవత్సరాలు అయింది, చిన్న పుట్టి కూడా 25 సంవత్సరాలు అయింది. అది ఎస్ నాయనో వెరీ ట్రూ. జితు ఆ సినిమా నా క్యారెక్టర్ ని ఆ క్యారెక్టర్ నా పేరునే మార్చేసింది అనమాట. అంటే మా తల్లిదండ్రులు పెట్టిన పేరు తీసేసి ఆ సినిమా వేరే పేరు పెట్టింది నాకు. దట్ ఈస్ నిజంగా గ్రేట్ ఫిలిం. ఈరోజు ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఇలా ఉన్నామని అంటే ఆ సినిమా బేస్. అంటే ఆ సినిమా మీదే ఇన్ని రోజులు నిలబడి ఉన్నాం. గొప్ప సినిమా. రాము గారు ఆ రోజుల్లో వన్ మ్యాన్ షో అన్నమాట. రాము గారే అంటే ఆ సినిమాకి అన్ని రాము గారే. ఏది చేసినా ఆయన అంటే అక్కడ ఎవరు తిరుగుండేది కదా ఆ రోజుల్లో. ఆయన అంత కమాండింగ్, అంత దీంట్లో అలా చేశాడు. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ రాము గారి పవర్ కనిపిస్తాం సినిమాలో. నా క్యారెక్టర్ అయితే నిజంగా నేను మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు స్తంభాన్ని దాన్ని మీ ఇంట్లో పెట్టి పూజించుకోమని చెప్పి. అంటే జితు గుర్తుందో లేదో అండి, సినిమా మేము శివ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడే తన స్తంభం గుద్దుకునే ఎపిసోడ్ తోనే సినిమా స్టార్ట్ అయిందండి. 1989 February 10th 11th సంథింగ్ లైక్ దాట్ వి షాట్. దట్స్ వాట్ ఐ రిమెంబర్. చిన్నగా నాకు వచ్చిన డౌట్ అండి. ఫిబ్రవరి 17వ తేదీ 17 సంథింగ్ లైక్ దాట్. చిన్న గారు నాకు డౌట్ అండి. చెప్పండి సార్. మీరు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక షాప్ లో ఒక కాగితం తీసుకొని 2 ముక్కలు రాసి పోస్ట్ చేయని చెప్పి వెళ్ళిపోతారు. ఎక్కడ సార్ పోస్ట్ చేయాలి అది? దాని మీద రాశానండి. మీరు ఏం రాశారు సార్? ఓరోసి బారు గణేష్ 2 ముక్కలు రాశారు అంతే, ఇంకే రాయలేదు సార్ మీరు? లేదు రాశాడండి, మీరు చూడలేదు. చిన్న వయసు కదా, 6 కదా, మీకు అర్థం కాలేదు. లేదు సార్, నేను తర్వాత చాలా సార్లు చూస్తున్నా కదా, డౌట్ వచ్చింది. 6లో ఉండి రైటర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నడితే ఏం సార్ మీరు అంత కంగారుగా ఓరోసి బార్ గణేష్ రాసేసి పోస్ట్ చేయని ఎవరికో చెప్పండి. అంటే మీరు స్లోగా రాస్తారు కదా అని అందరూ స్లోగా చదువుతారు రాస్తారు అని అనుకోవద్దండి. మావాడు జిత్తు చాలా ఫాస్ట్ గా రాశాడు. అయితే చిన్న రాశాను. పడ్డావు గుర్తుందా చిన్న? ఇంకా అంటే మీరు ఇది రిమెంబర్ చేశారు కాబట్టి చెప్పండి. ఆ గ్రీటింగ్ కార్డు అలా ఇచ్చి బయట వస్తుంటే పడ్డావు కదా? నేను అక్కడ పడ్డాను. బాగా విపరీతమైన దెబ్బ తగిలింది. స్టిల్ ఇప్పటికీ నాకు ఆ దెబ్బ మత్స అలాగే ఉంది. మోచేకి రాము గారి ఆల్బమ్ లో ఫోటో కూడా అలాగే ఉంది. చాలా చాలా దారుణంగా పడ్డాడు. మేమిద్దరం విచిత్రంగా శివ టైంలో ఎప్పుడు ఫ్రెండ్స్ కాదండి. అంటే తెలియకుండా తను హీరో బ్యాచ్, నేను విలన్ బ్యాచ్. అది ఎక్కడో తెలియకుండా సైకలాజికల్ గా ఒక చిన్న వి యూస్ టు మెయింటైన్ అ సర్టన్ డిస్టెన్స్. సో లేటర్ ఆన్ ప్రాబబ్లీ ఆఫ్టర్ దాట్ వి యాక్చువల్లీ బికేమ్ ఫ్రెండ్స్. వి హార్డ్లీ మేము ఇద్దరం అంటే అలా చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. తన్ని చూడాలని ఇలా చూడాలి, ఇప్పుడు నన్ను ఇలా చూస్తే పెద్ద ప్రొడ్యూసరు, లీడర్. అవును చిన్న గారు, ఈ సినిమా ఇందాక వీళ్ళని కూడా అదే అడిగాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నాను. 25 ఏళ్ల తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాను. ఆ సినిమా నుంచి మీ పేరు ఎలా చిన్న అవుతుంది లేదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, కానీ ఒక సినిమా హిట్ అవుతుంది, ఒక స్థాయిలో హిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మీరు అలా ఎక్స్పెక్ట్ చేశారా? సినిమా రిలీజ్ అయిన రోజు కూడా అనుకోలేదండి నేను. సినిమా రిలీజ్ అయ్యి జనం చెప్పిన తర్వాత ఓహో మనం ఇలా చేసామా, ఈ సినిమా ఇలాంటిదా అని అనుకున్నా అంతే. ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ చిన్న చిన్న అని పిలుస్తుంటే ఓహో మనం ఇంత యాక్ట్ చేసామా దీంట్లో. ఇప్పటికీ నేను భయపడ్డ సన్నివేశాలు చాలా ఉన్నాయండి. ఏమండి చెప్పండి. ఫస్ట్ షెడ్యూల్ లో నాకు చేంజ్ చేశారు, అయిపోయింది, అది సోలో వర్క్ యాక్ట్ చేసాము. నెక్స్ట్ షెడ్యూల్ కి మేము యాక్ట్ చేయడానికి వచ్చాం అనమాట. అప్పటి వరకు నాగార్జున గారిని వాళ్ళని మీట్ అవ్వాలి, ఓపెనింగ్ షాట్ అయితే చేశారు, అయిపోయింది. కరెక్ట్ గా ఈ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గర నాగార్జున గారు, అమల గారు సైకిల్ మీద చేస్తుంటే మేము ట్రైన్ దిగి ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చాం. నాగార్జున గారు అమల గారితో సీన్ చేస్తుంటే
అప్పటికి నాగార్జున గారు రష్ చూశారని తెలిసింది. అంటే రష్ చూసే నన్ను రికగ్నైజ్ చేశాడు ఆయన. పబ్లిక్ సినిమా చూసి రికగ్నైజ్ చేయడం కాదు, ఆయన రష్ చూసే మీరు పలానా కదండి అని అన్నాడంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఆ రోజు నాగార్జున గారు ఇంట్లో నుంచి బయట వచ్చేసే సీన్ పెట్టారు, నేను నాగార్జున గారు అమల గారు. ఈ రోజుకి నా భయం ఆ సీన్ లో నాకు కనిపిస్తుంటుంది, జనానికి కనిపించదు కానీ ఏంటి సార్ అది నేను పడ్డ భయం, ఆ శివర్. ఓకే, ఫస్ట్ టైం ఆ నాగార్జున గారితో అమల గారితో కూర్చొని నేను మాట్లాడుతుంటే ఓకే నేను పడ్డ టెన్స్ అదంతా నాకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. ఎంత భయపడ్డాను ఆ డైలాగ్ చెప్పడానికి అనేది. రైట్, థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ జితు, బాయ్. మనం ఇప్పుడు చిన్న అన్నాడు ఈ రోజు ఫస్ట్ వర్డ్ ఏదో వాడాడు ఈ రోజు మాకు అందరికి పుట్టినరోజు. పొద్దున్నే రాము గారికి బేసిక్ గా హ్యాపీ బర్త్డే లేవని ఇష్టం. సో రాము గారికి పొద్దున్నే నేను పెట్టాను హ్యాపీ బర్త్డే రాము గారు అని పెడితే ఆయన థ్యాంక్ యూ అని అసలు ఆయన నుంచి రిప్లై అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్ సార్, అలాగే డాక్యుమెంటరీ ఉంది చాలా బాగా మాట్లాడావు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని పెట్టారు. అంటే బర్త్డే విషెస్ చెప్పడానికి నాకు దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం అని చెప్పాలనిపించింది. ఇంతవరకు ఎప్పుడు రాము గారికి హ్యాపీ బర్త్డే చెప్పలా. హ్యాపీ అనే పదం ఒప్పుకోరు కదా. లేదండి, చాలా హ్యాపీగా ఉంటారండి, పక్కన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పెడతారు. కాకపోతే బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం నచ్చదు వాట్ ఐఎమ్ లక్కీ ఇస్ అండి, వీళ్ళందరికీ లేని అదృష్టం నాకు ఒకటి ఉందండి. ఏంటంటే శివ ఎక్కడెక్కడైతే తీసామో మళ్ళీ అవన్నీ ఈ డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు వెళ్ళే అద్భుతమైన అదృష్టం అవకాశం నాకు కలిగిందండి. అంటే ఇట్స్ లైక్ అ వెరీ నాస్టాలజిక్ ఫీల్ కదా. మొత్తం ఆ ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ అది చూసి ఇట్ వాస్ అ గ్రేట్ థింగ్. బట్ ఇందాక నేను మర్చిపోను అన్నట్టు అమలా గారు చెప్పాలి. చెప్పండి. సో షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, నో టూ వేస్ అబౌట్ ఇట్. సో శివ అంతా అయిపోయింది. శివ అవ్వకముందే నన్ను నాగార్జున గారు నేటి సిద్ధార్థ అనే సినిమాకి మెయిన్ విలన్గా నన్ను రికమెండ్ చేశారండి. సో ఆ షూటింగ్ జరుగుతుంటే ఆ జరుగుతున్న టైంలోనే శివ రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అంతా అయింది. అప్పటికి ప్రేమయుద్ధం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. సో ఐ వెంట్ టు మీట్ నాగార్జున గారు అమలా గారు ఉంటే కలవడానికి వెళ్ళాను. సో వెళ్ళి I said, hey, congrats, big congrats, Amla. You've done a great job. She said, this is the exact thing she said. Listen, Chakri, for me, the film was a tailor-made role. There was nothing for me to do in the film. The whole film is based on, with all people like you. So the whole credit and success, Ramu Travata, should give it to you guys, man. Ante, trust me, and what are we? What were we? Avada, to say that line, I think that's the greatest దానికి దమ్ము ధైర్యం ఉండాలండి ఆవిడ అలా మాట్లాడడానికి. అమల గారి గురించి నా ఇన్సిడెంట్ ఏంటంటే పర్సనల్ ఇన్సిడెంట్. నేను యాదగిరి క్యారెక్టర్ చేస్తున్న టైంలోనే నా కర్మ ఇప్పుడు ఆ మెట్ల మించి వస్తున్న చోటు స్టెప్ ఏదో నా నెక్స్ట్ మధ్యాహ్నం తర్వాత నాది ఎక్కలు లెక్కలు తెలియని వాళ్ళు అసలే నాకు డాన్స్ రాదు. మెట్ల మించి అసినేటర్ కదా ఆల్రెడీ ఆ క్లాప్ బోర్డును ఎయిటింగ్ రిపోర్ట్ పట్టుకుని వస్తుంటే మెట్ల మించి మొత్తం 10 మెట్లు జారి కింద పడ్డాను. టోటల్ నా ఈ కాలు మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది. మధ్యాహ్నం షూటింగ్ అమల గారు దాదాపుగా ఒక 10-15 నిమిషాలు ఐస్తో నన్ను మొత్తం ఐస్ పెట్టి ఇచ్చేసింది ఆవిడ. తను కూర్చొని అంటే ఆ స్టేజ్లో ఉండే ఆవిడ. నేను ఒక ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ నా టైంలో. అలాగే ఆవిడతో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే మామూలుగా మాట్లాడడం జనరల్ మాట్లాడడం కాకుండా ఫస్ట్ నాకు ఒక స్టార్ హోటల్ అంటూ తెలిసింది అమల గారి ద్వారా. భాస్కర ప్యాలెస్ లో రివాల్వింగ్ రెస్టారెంట్. నాకు అసలు మెనూ తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఎట్లా కూర్చోవాలో తెలియదు, ఏమీ తెలియదు. ఏం తింటావు తెలియదంటే మీ ఇష్టం అండి, ఏం తాగుతాడు మీ ఇష్టం అండి, ఎందుకంటే చదువు తెలియదు, పాడు లేదు, ఏం ఆర్డర్ చేయాలో తెలియదు. అలా ఆవిడతో నాకు అద్భుతమైన అదృష్టం అండి. ఎందుకంటే ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ పక్కన కూర్చొని తినే అవకాశం వచ్చింది. కేవలం కారణం ఏంటంటే ఆవిడ వెజిటేరియన్, నేను ప్యూర్ వెజిటేరియన్. ఓకే వెజిటేరియన్ ఎవరు అంటే నేను ఒక్కనే చేయలేపా, ప్లీజ్ కమ్ అండ్ సిట్ బిసైడ్ మీ. దాట్ వాజ్ ద గ్రేటెస్ట్. ఇంకోటి ఇందాక చిన్న విషయం మర్చిపోయాడండి. ఈ సాంగ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే వీడు చెప్పినప్పుడు గుర్తొచ్చింది, మామూలుగా కొత్తగా వచ్చిన యాక్టర్స్ కి టచ్అప్ క్లాత్స్ అసిస్టెంట్స్ ఉండరండి. వీళ్ళందరూ డాన్స్ చేస్తా ఉంటే మన రామ్ జగన్ చిన్న వీళ్ళందరూ డాన్స్ చేస్తుంటే బాగా స్వెట్ వస్తూ ఉంటే చొక్కాలతో ఇలా తుడుచుకుంటున్నారు. ఆవిడ ఫర్ ఫ్యూ మినిట్స్ షూటింగ్ ఆపి ఆవిడ టచ్అప్ క్లాత్లు కొత్తవి తెప్పించి వీళ్ళిద్దరికి ఇచ్చి ఇక్కడ కట్ చేసి మీ దగ్గర ఉంచుకోండి, ఇవే స్వెట్ వస్తాం.
అస్సలు హూ వుడ్ వాంట్ టు థింక్ దట్ Yes, మచ్. yes. అంటే రామ్ జగన్ అని చెప్పాను కనుక దో ఇట్ మే రామ్ నాట్ జగన్ అన్నారు కాబట్టి రామ్ జగన్ తోనే మాట్లాడారు. కాదండి, తను నాకు తెలియదు, తను చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలి. నాకు అతను లైన్ లో ఉన్నాడు, నాకు లైన్ లో తెలియదు. ఉన్నాడు, మీరు చెప్పండి. కాబట్టి నేను రామ్ జగన్ అని ముందుకు తీసాను. అతని పేరు రామ్ జగన్ కాదండి, అతని పేరు ఓన్లీ జగన్. ఓకే. ఇది చాలా మందికి ఇప్పటి వరకు అతను చెప్పుకోడు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తుల్లో ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అది పక్కకెడతా, అతని పేరు జగన్. శివ సినిమా తర్వాత రాము గారి మీద ఉండే ఆ భక్తి ఇష్టం వల్ల అతను ఆ రామనే తగిలించుకున్నాడు. Wow. ఇప్పుడు మాట్లాడండి. రామ్ జగన్ గారు, నరేష్ సినిమా మొత్తం సినిమాని టర్న్ తీసేది శివాని ఎవరి వైపు, భవానీ వైపు మళ్లించే సీన్. నరేష్ ని ఫస్ట్ మర్డర్ అవడు, ఐ మీన్ ట్రీట్మెంట్ లో ఉంటాడు, బాగా దెబ్బలు తింటాడు. సో కోలుకున్నారా సార్? 3 months తర్వాత కోలుకుంటా అన్నారు, కోలుకున్నారా 5 ఏళ్ళ తర్వాత? 5 ఏళ్ళ తర్వాత కదండి, 5 ఏళ్ళ తర్వాత కూడా మేము 5 ఏళ్ళ తర్వాత మేము కోలుకున్నాం, కానీ ఇంకా ఆడియన్స్ ఇంకా కోలుకోలేదండి. హాయ్ జగన్. చాలా సంతోషం అండి. ఇందాక చక్రి చెప్తున్నారు, అమల గారు అదే మాకు టచ్ అప్ క్లాస్ ఇన్సిడెంట్ అది మొన్న నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు డాక్యుమెంటరీ షూట్ చేశారండి చక్రి, చరాశ్రీ గారు, చక్రి కూడా. దాంట్లో కూడా విషయం చెప్పాను, నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది అమల గారిని చూస్తే. అప్పుడు మేము అసిస్టెంట్ పెట్టిన రేంజ్ లేదు అసలు, మేము ఆర్టిస్టులని ఎవరికి తెలియదు కూడా అప్పటికి. సో మమ్మల్ని కో ఆర్టిస్టులుగా ట్రీట్ చేసి ఆవిడకప్పుడు స్టార్ అమల గారు. చెమటలు పడతా ఉంటే నేను మెట్ల మీద నుంచి ఒకటి కింద దిగి మళ్ళీ పైకి వెళ్ళే షాట్లు అయితే తీస్తున్నారు అనమాట, విపరీతమైన చెమటలు. అవి చూసి వేరే టచ్అప్ బ్యాగ్ లో ఉంటే తీసి మా ఇద్దరికి ఇచ్చి షర్ట్ అది తుడుచుకోండి బాగుంటుందో షార్ట్ లో అని చెప్పి నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుందండి. చాలా గొప్ప విషయాలు శివాకి సంబంధించి గొప్ప విషయాలు అంటే ఇది ఒకటి వస్తుంది. ఫస్ట్ శివనాగేశ్వరరావు గారు గుర్తొస్తారని నాకు. ఫస్ట్ రాము గారి కంటే ముందు నాగేశ్వరరావు గారు నాకు గుర్తొచ్చేది. ఎందుకంటే అప్పుడు శివ స్టార్ట్ అయ్యే ముందు మన హరి అన్మోల్ గారు ఆఫీస్కి వచ్చారు వీళ్ళిద్దరు కలిసి. ఓకే. శివనాగేశ్వర గారు అప్పటికే నాకు పరిచయం, ఆయనతో వర్క్ చేస్తున్నాను. ఒక కత్తి లాంటి కుర్రను పరిచయం చేశారు. వెనకాల కళ్ళజోడు పెట్టుకుని లెకాస్ట్ టీ షర్ట్, నైకీ షూస్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని, అప్పటికి ఇండస్ట్రీకి ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ అసలు తెలీదు. అఫ్ కోర్స్ నాకు తెలీదా. స్టూడియోస్ కి కొత్తగా సినిమా డైరెక్ట్ చేయబోతున్నారంటే సార్ నైస్ మీటింగ్ సార్ అన్నాను. మీరు మహర్షిలో చేశారు కదా, బాగా చేశారు అన్నారండి. అరే చాలా కాలం అయింది కదండి, మీకు బాగానే గుర్తుంది మీకు అన్నా. నేను వంశీ గారి సినిమాలు అన్ని చూస్తానండి, నాకు చాలా ఇష్టం వంశీ గారి సినిమాలు అంటే అన్నారు. అదే ఆయనే రామ్ గోపాల్ వర్మ. ఓకే. సో ఫస్ట్ మీటింగ్ అలా? అవునండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఫస్ట్ డే నా మెడ్రాస్ నుంచి వచ్చిన రోజు నా ఫస్ట్ డే షూటింగ్ శ్రీనివాస్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ పక్కన స్ట్రీట్ లో జరుగుతుందండి. అలా వాకింగ్ 4-10 అడుగులు నేను ఈ సీన్ చెప్పే సినిమా ఛాన్స్ కొట్టాను. అది శివ సినిమా ఛాన్స్ వచ్చింది నాకు, బాగా చేయి జగన్ అన్నారండి రాము గారు. అప్పటి వరకు ఏ టెన్షన్ లేదు, అప్పటి నుంచి టెన్షన్ పట్టుకుంది నాకు. అండ్ చక్రి మై డీరెస్ట్ అండ్ లవ్లియస్ట్. నాకు గౌరవం అని చెప్పాడు కానీ నాకు టికెట్ గౌరవం లేదా, విపరీతమైన ప్రేమ ఉంది నాతో. ఏది అబద్ధాలు చెప్పడు, చాలా ఫ్రాంక్ గా ఉంటాడు, నేను చాలా నిజాయితీగా నన్ను లవ్ చేస్తాడు. ఐ లైక్ హిమ్. థ్యాంక్ యూ జగన్. హలో జగన్, ఉత్తేజ్. ఉత్తు, హాయ్. హౌ ఆర్ యు? యాదగిరి ఆయన. అవునవును. ఉత్తేజ్ గారు చాలా సంవత్సరాలు యాదగిరి, నరేష్, జే వీళ్ళందరూ. చిన్న అయితే స్క్రీన్ నేమే అలా పెట్టేసుకున్నాడు. అవును. ఈయన చక్రవర్తి గారి సార్థక నామధ్యాయం జేడీ వచ్చేసి చేరింది. ఇక నేను చక్రి చెప్పినట్టు ఇందాక, అరే నేను కూడా ఉన్నాను రోయ్, భరణి గారు ఉన్నారు ఇక్కడ, నేను కూడా ఉన్నాను. నమస్తే. ఇక జగ్గు అది ఫినిష్ చేయి. నువ్వు రాము గారి పేరు పెట్టుకున్నావు కదా, అది ఫినిష్ చేయి. అదే భక్తులు ఊరుకోవట్లేదు ఇక్కడ. వీళ్ళందరికీ అలా 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 పెట్టకుండానే అలా సార్థక నామని ముందు చిన్న పేరు ఒకటి, జేడీ ఒకటి అలా. నేను ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీ, నా లైఫ్ నా కెరీర్ ని నేను ఒక ఆర్టిస్ట్ గా ప్రపంచానికి తెలిసింది ఇదే సినిమా. ఇప్పటికీ నేను క్లీన్ షేవ్ తో తిరుగుతున్నా కూడా, మీసం తీసిన, జుట్టు తీసేసినా కూడా మీరు శివాలో వేశారు కదండి అని అడుగుతున్నారు. 25 years తర్వాత కూడా శివాలో వేశారు. తర్వాత చాలా సినిమాలు చేశారు కానీ రామ్ జగన్ గారు. రామ్ గురించి ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలి. యూ మే హేట్ హిమ్ ఆర్ లవ్ హిమ్,
యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్ అని ఒక వాక్యం ఉంది. అలాగా నువ్వు ప్రేమించినా ద్వేషించినా కూడా మర్చిపోవడానికి, పట్టించుకోకుండా ఉండడానికి వీల్లేని వ్యక్తి. అదే చెప్తున్నా, తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు రామ్ గోపాల్ వర్మ నచ్చింది, ఆడింది లేవన్నీ, అతను ఒక ప్రవక్త. దట్స్ ఆల్. నేను ఆల్కహాల్ తీసుకోనండి, నేను తాగను. కానీ మొన్న ఎవరు అద్భుతంగా చెప్పారు, రాము గారు ఆల్కహాల్ లాంటి వాళ్ళట. రాత్రి తాగుతున్నప్పుడు అద్భుతంగా ఉంటుందిట. అసలు మస్తు మజా వస్తుంది రా బాయ్. మార్నింగ్ హ్యాంగ్ పొద్దునే లేగానే హ్యాంగ్ ఓవర్ ఇచ్చి జీవితంలో మళ్ళీ తాగకూడదని సాయంత్రం వరకు అనుకుంటారట. మళ్ళీ సాయంత్రం గారే అమ్మాయి. రాము గారు సినిమాలు అటువంటివి. అంటే నేను రాము గారి సినిమాలని విభజించలేను. బట్ ద స్పెషల్ దేర్ హ్యాస్ టు బి స్పెషల్ మెన్షన్ టు అ గై కాల్డ్ భవానీ. నా ఉద్దేశం రఘువరన్ లేకుండా శివ అవదండి. కరెక్ట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు రాము గారు టు హ్యావ్ చోజన్ హిమ్ టు ప్లే భవానీ. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే యాక్చువల్లీ భవానీ పేరు శివ అండి. ఇవన్నీ నేను ఇక్కడ చెప్పలేను, మా డాక్యుమెంటరీ కూడా ఉంది. సో దాంట్లో ఒక తెలుగు శివ ఇంతమందిని ఇవ్వడమే కాదు, అసలు హిందీ శివకి వచ్చరికి ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్ పూరి జగన్ డార్లింగ్ కూడా ఇచ్చింది శివానే. ఈ సినిమా కృష్ణవంశీ నెక్స్ట్ తమాషైన విషయం ఏంటంటే, నేను ఇంట్లో స్క్రిప్ట్ గట్టిగా చదువుతుంటే భవానీ అంటున్నప్పుడు మావిడ వచ్చేస్తుండేది. మావిడ పేరు భవానీ. కృష్ణవంశీ పాపం ఆడియోగ్రఫీ టోటల్ మొత్తం అక్కడ ఉండేవాడు అది స్టూడియోలో సౌండ్ చెకింగ్ కి. వాడికి సినిమా అయ్యే చివరికి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బ్రేక్ వద్దని పైనుంచి ఫోన్లు వస్తున్నాయి. 8 to 10 ఫస్ట్ షాట్ లోనే చెంపదెబ్బతో నాకు సినిమాలో మీకు ఏం షూట్ చేశారు నాకు తెలియదు, కానీ సినిమాలో కనిపించాడు ఫస్ట్ షాట్ హిసాబ్ చాలా అయిందన్న ఏదో చెప్తారు మీరు, అంటే పార్ట్మెంట్ కొడతారు. మీ హిసాబ్ అక్కడ మొదలైనట్టుగా అనిపించింది నాకు కదా. ఈ కెరీర్, ఈ శివ ఇచ్చిన కెరీర్ ఎలా అనిపించింది మీకు? డెఫినెట్ గా బాగుంటుందండి. అదే కదా మొత్తం. దాని తర్వాత వచ్చిన సినిమాలు కానీ ఏ వచ్చినా సరే దాని ద్వారానే వచ్చాయి. ఈ హిసాబ్ చాలా బాగుంది అంతేనా? భారణి గారు, నానాజీ అనేది చాలా భయంకరమైన క్యారెక్టర్ ఒక విధంగా చెప్పాలంటే. పక్క రైట్ హ్యాండ్గా ఉండి శివ వచ్చి ఒక సిగరెట్ కాలిస్తే ఎక్కడున్నాడు చెప్పేస్తారు. ఎంత అన్యాయం సార్. ఒకసారి మీరు ట్రై చేయండి, రండి రండి. చూస్తే పారిపోతారు మీరు. అక్కడ వాడి ఫోర్స్ ముందే తెలిసిన, వాడు కంట్లో పెట్టేసే స్థితికి తీసుకొచ్చిన, అందుకని కంట్లో మీరు గమనించారు ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకొస్తాడు. అందువల్ల జరిగింది. రెండో తమాషా ఏం జరిగిందంటే, సినిమా స్కిప్ అయిపోయింది, సినిమా సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత మేము రాము గారు కలిసినప్పుడు రాము ఒక ఇంత పెద్ద కట్ట ఒక స్క్రిప్ట్ తీసి, భరణి ఇదేమిటో తెలుసా, భవానీ చచ్చిపోయిన తర్వాత నానాజీ అనేవాడు గ్యాంగ్ లీడర్ అయినట్టు ఎవడో కథ రాసి పంపించాడు, నిన్ను మెయిన్ విలన్ పెట్టి చేయమంటున్నాడు అన్నాడు. వదిలేండి సార్ అంటే ఆ పేరు నానాజీ అనే పేరు చాలాసార్లు ఈత వీడి చెప్పినట్టు నాకు ఇంకో అడిషనల్ నేమ్ అన్నమాట. అట్లా అది మర్చిపోలేను అనుభూతి. నాకు ఏం గొప్పతనం నాకు ఇప్పటికీ. ఇప్పుడు వాడే శివ అనడం అనేది చాలా సామాన్యమైన విషయం. అలాగే అచ్చా అందుకని చెప్పా కదా, మామూలుగా వేరే దర్శకుడు గనక ఇది హ్యాండిల్ చేసి ఉంటే ఇది ఎస్ బాస్ వేషం. సినిమా కూడా ఎస్ బాస్ సినిమానే అయ్యి ఉండేది, ఇంకెవరైనా డైరెక్ట్ చేసి ఉంటే. ఈ సినిమాకి సంబంధించి చాలా మంది సినిమా హిట్ అవ్వక ముందు, సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ళ వరకు కూడా ఎవరు ఓన్ చేసుకోలేదు, తప్పులు ఏమైనా ఉంటే అన్ని రాము గారి మీద తోసేయడానికి అంత ట్రై చేసిన మనుషులు సినిమా హిట్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది క్రెడిట్ ని క్యాష్ చేసి. పేర్లు చెప్పగలరా? మీరు చెప్తే వింటాం. మీరు చెప్పండి. మేము పేర్లు చెప్పక్కర్లేదు, చెప్పకూడదు, సభామర్యాద కాదు. ఒక పాపులర్ నిర్మాత శివ జరుగుతున్న టైంలో సినిమా పేరు ఏమిటంటే శివ అని చెప్పాడు. శివ ఏమిటా అందులో ఏముంది? శివ ఏముంది సినిమా? శివుడు 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 ఫ్లాప్, శంకరుడు ఏదో అట్లా శివమెత్తిన సత్యం పోయింది, అన్ని ఫ్లాప్లే. అప్పుడే శివ 3D వచ్చింది అన్నాడు అన్న వ్యక్తి సినిమా హిట్ అనేది ఏం ఫోర్స్ అండి శివ అన్నాడు. అలాగా పేరు మారిపోతుంది. తర్వాత రామగారి సినిమా కూడా చేశారులేండి వాళ్ళు. సరే అట్లా. సో వాట్ వర్ యు ఆస్కింగ్? అదే క్రెడిట్ గురించి. అంటే సినిమా ఫస్ట్ నైట్ అంటే సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ షో అయిపోయింది, కథం ఇక విజయాల పరంపర తప్ప. ఇక్కడ చిన్న వాట్ హ్యాపెండ్ ఐ విల్ టెల్ యు. శివ రిలీజ్ అయినప్పుడు అంటే యాజ్ ఐ సెడ్ రాము గారు వాజ్ ఇన్ మెడ్రాస్. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అప్పట్లో నెల్లూరు టాక్ గురించి మాట్లాడేవారు. సినిమా ఫస్ట్ మార్నింగ్ షో డిజాస్టర్ అండి, మ్యాట్ని వాషౌట్. ఫస్ట్ షో ఏంటిది అనే ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఎగ్జిబ్యూటర్ ఫోన్లు చేసి సినిమా చూసి అందరూ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు.
హీరో ఇంట్రడక్షన్ మీద విజిల్స్ కొట్టట్లేదు, ఏ సాంగ్స్ కి చప్పట్టు పట్టలేదు. కాబట్టి సినిమా డిజాస్టర్. అవాక్ అయిపోయారు అన్నమాట. సో దాట్ దే వేర్ షాక్డ్ విత్ శివాన్. శివ రిజల్ట్ గురించి రాము గారు పుస్తకంలో రాసుకుంటున్న నా ఇష్టంలో ఫస్ట్ షో అయిపోయిన తర్వాత మీ అనుభవాలు చెప్పడానికి వచ్చారు. కాకపోతే ఎడిషన్ చెప్పండి, రాము గారి గురించి ఎంతైనా వింటాను, చెప్పండి. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అలాగే ఎగ్జిబిటర్స్ నుంచి ఫోన్లు వస్తుంటే ప్రొడ్యూసర్ కి ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. అంటే ఏమైంది, ఎలా ఉంది సినిమా, రెస్పాన్స్ ఎలా ఉందంటే ప్రేక్షకులందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు సార్ అన్నాడు. అదే ఇప్పుడు మీతో అంటే ప్రొడ్యూసర్ ఫోన్ పెట్టేసిందంతా సైలెంట్గా ఉన్నానంట. అంటే యావరేజ్ అవుతుందని వాళ్ళు ముందే లెక్కేసుకున్నారంట. ఇదంతా రాము గారు చెప్పింది, యావరేజ్ అనుకుని లెక్కేసుకున్నారు. కానీ అప్పటికి కూడా రాము గారు స్టిల్ ఇది సూపర్ హిట్ అని చెప్పే ఉన్నారట. ఆయన ఇలా పడిపోయినా సాయంత్రం మళ్ళీ ఫోన్ వచ్చిందంట. ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారంటే, సార్ స్టన్ అయిపోతున్నారు సార్, అందరూ స్టన్ అయిపోయి నిశ్శబ్దంగా ఉంటున్నారు సార్, ఏ రెస్పాన్స్ సార్ బయటకు వచ్చాక అని ఎక్సైట్మెంట్ తో అటు నుంచి వచ్చిన ఫోన్ కాల్. అక్కడి నుంచి శివ అనేది ఒక రాము గారు సూపర్ హిట్ అనే పదాలు ఎప్పుడు వాడరండి, అప్పుడు వాడలేదు, ఇప్పుడు వాడలేదు. ఒక జాతరలా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము బయటికి వెళ్తే, అంటే ఈ జైత్రయాత్రలో ఏం లేవు అప్పట్లో, వేరే వెళ్ళి థియేటర్లు చూస్తే జనం ఎక్కడ చూసినా. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే తర్వాత అదే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడుతుంది కదా సినిమా తాలూకా. శివ గ్రూపులు, భవానీ గ్రూపులు బ్లాక్ లో అప్పట్లో 125 రూపాయలు చైన్స్ అమ్ముతున్నారని తెలిసింది. శివ అంటే దేంతోటైనా కొట్టచ్చు కదా, ఈ సినిమా చూశాక సైకిల్ చైన్ తెంపి మరీ కొడుతున్నారని. సైకిల్ చైన్ తెగదు జేడి గారు, చాలా కష్టం. తెంపంటే తెంపుని నాగార్జున గారు తెంపగలరండి. అదే ఆయన ఒక్కరే, తెంపగలరండి. మేము ఎవరు తెంపలేకపోయింది సార్. ఆ తర్వాత 10 ఏళ్ళకు కాలేజ్ కాబట్టి ఆయన నాగార్జున గారు మీరు కాదు. 25 ఏళ్ల వరకు ఇంకా తెగలేదు. లేదండి. సో ఇట్స్ లైక్ సినిమాటిక్ లిబర్టీ అండి. అంటే హీరో ఆ ఫోర్స్ లో ఏమైనా చేయగలడు అనేది ఒక ట్రైన్ మించి అప్పుడు నమ్మడం వల్లే కదా అంతమంది చూశారు. ట్రైన్ మించి కార్లు దుక్కడం కంటే బెటర్ కదా, చాలా బెటర్. కరెక్ట్. ఇక్కడ నుంచి కొడితే వైజాగ్ లో తిరుపతిలో వెళ్ళి పడ్డం కన్నా కూడా చాలా బెటర్. అండ్ ఈ సినిమా స్టార్టింగ్ ఒక అంబియన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఏం మ్యూజిక్ వినిపించదు, సడన్ గా ఒక ట్రాంగ్ మ్యూజిక్ వస్తుంది. కరెక్ట్. ఆ మ్యూజిక్ ప్లే చేసే రోల్ అసలు చాలా అద్భుతం సినిమా మొత్తానికి. ఎందుకంటే రష్ ఆ మ్యూజిక్ అంతా తీసేసి చూస్తే సినిమా ఏం కనిపిస్తుంది, మ్యూట్ పెట్టుకొని శివ చూస్తే ఏంటిది అనిపిస్తుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పాటలు, అద్భుతమైన పాటలు ఇచ్చిన ఇళయరాజా గారిని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుని పాటలు ఇంకా రాసింది కాబట్టి. శాస్త్రి గారుతో పాటు వేటూరు సుందరమూర్తి గారండి. ఎందుకంటే శాస్త్రి గారు బాటనీ పాట ఉంది, సరసాలు చాలు శ్రీవారు రాశారండి. మిగతావి మన వేటూరు గారు. మీరు గుర్తు చేశారు కాబట్టి సరసాలు చాలు శ్రీవారు ఒకసారి ఆ పాట చూద్దాం. తప్పకుండా అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఫస్ట్ పాట అది. ఈ సినిమాకి సంబంధం ఉందా లేదా అని పక్కన పెడితే, ఈ కాలంలో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న చాలా మంది ప్రొడ్యూసర్ శివ లాంటి ఒక సినిమా తీయాలి, శివ లాంటి సినిమా తీయాలి అనుకునే స్థాయి శివాకు ఉంది. అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు మన ఫోన్ లైన్ లో ఉన్నారు, దిల్ రాజు గారు. దిల్ రాజు గారు, అరే దిల్ భర్ గయా. హలో రాజు గారు, నమస్తే. నమస్తే బర్ని గారు, ఉత్తేజు, జేడి అందరికి ఉన్నాయి సార్. యాంకర్ ని శ్రీరామ్ సార్ నా పేరు. శ్రీరామ్. చెప్పండి సార్. ఇట్స్ అ గ్రేట్ సర్ప్రైజ్ రాజు. సూపర్ ఇట్స్ రియలీ నైస్ హియరింగ్ యు మ్యాన్. చెప్పండి సార్, ఏంటి శివ చూసిన తర్వాత, అంటే శివ ఎప్పుడో చూస్తుంటారు, ఇప్పటికీ చూస్తూనే ఉంటారు, మీకు కూడా శివ లాంటి సినిమా తీయాలి అని అనిపించిందా? శివ చూసిన తర్వాత ఏమనిపించింది? అది ఇలా సినిమా తీయకూడదు చచ్చితే జీవితంలో అనిపించిందా? శివ సినిమా చూసినప్పటికీ నాకు అసలు సినిమా ఫీల్డ్ పైన ఎలాంటి టచ్ కూడా లేదండి. ఓన్లీ ఐఎమ్ అదర్ ఫీల్డ్. సినిమా చూసినప్పుడు ఎన్నిసార్లు చూసామో మాకే తెలియదు. ఇట్స్ ఒక ట్రెండ్ సెట్ ఫిలిం. అంటే తెలుగు సినిమాని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళింది 25 years బ్యాక్. సో తెలుగు సినిమాని మొత్తం మార్చేసిన సినిమా అది. దాని తర్వాత అంతకుముందు శివ తర్వాత అనేదే. సో అంత ఇంపాక్ట్ ఉంది ప్రతి ఒక్కరి పైన, ఆడియన్స్ పైన కావచ్చు, ఇండస్ట్రీలో పైన కావచ్చు, టెక్నీషియన్స్ పైన కావచ్చు. అక్కడ నుంచి చూస్తే చాలా సినిమాల్లో మార్పు చూసాం, ఒక డిఫరెంట్ ఫీలింగ్స్ రావట్లే. సో దాంట్లో ఆర్టిస్టులు పర్ఫామ్ చేసింది కానీ. సో లక్కీగా నైట్ అంతా నిన్న రాము గారితోనే ఉన్నాను. ఒక ట్రెండ్ సెట్, అది అందరికీ తెలిసిందే. బట్ తెలుగు సినిమా ఫీల్డ్ ఒక క్లాసిక్ అనొచ్చు. కమర్షియల్ సినిమాలో ఒక క్లాసిక్ ఫిలిం అది. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్స్ రాజు. నువ్వు డెఫినెట్ గా నువ్వు దీన్ని అండర్లైన్ చేయటం మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ శివరాజు.
థ్యాంక్ యూ శివరాజు. థ్యాంక్ యూ నువ్వు దిల్ రాజు కాదు శివరాజు ఇప్పుడు మాకు. రైట్. శివ సినిమాలో చాలా సినిమాల్ని కాపీ కొట్టి తీశారని చెప్పి వర్మ గారు చెప్తే గానీ ఎవ్వరికి తెలియలేదు. ఏ సినిమాలు కాపీ కొట్టారు, కనీసం రచయిత గారు ఎవరైతే దీనికి మాటలు రాశారో ఆ వ్యక్తికైనా ఇవి కాపీ కొట్టారా లేదా అని తెలుసా అప్పుడు అనే వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం.